హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరుణాస్ క్లాసిక్స్. ఈరోజు మన ఛానల్లో పర్ఫెక్ట్ గారెలు తయారీ ఎలా చేయాలో చూద్దాము. తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి అని మనకి ఒక నానుడి కూడా ఉంది కదా. ఏ పండగైనా పబ్బం అయినా సరే మనం ముందుగా తయారు చేసుకునేది గారెలే. ఒక్కొక్కసారి గారెలు సరిగా చేయడం కూడా చేత కాకుండా ఉంటుంది కొంతమందికి. ఇప్పుడు పర్ఫెక్ట్గా గారెలు ఎలా తయారు చేయాలో మనం చూద్దాం. పర్ఫెక్ట్ అంటే పైన క్రిస్పీగా లోపల ఫ్లఫీగా మనకి చాలా సాఫ్ట్గా ఉండే విధంగా మనం గారెలు ఎలా తయారు చేయొచ్చో ఈరోజు నేను మీకు చేసి చూపిస్తాను. బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద రెసిపీ, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పర్ఫెక్ట్ గారెలు తయారు చేసుకోవడానికి ముందుగా మినపప్పుని మనము 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. 4 గంటల కన్నా ఎక్కువసేపు నానబెట్టినట్టయితే వడలు నూనె పీల్చుకుంటాయి. అందుకని 4 గంటలు మాత్రమే మనము మినపప్పుని నానబెట్టుకోవాలి. ఇప్పుడు మినపప్పు బాగా నానిపోయింది, 4 గంటల పాటు నానబెట్టి ఉంచాను. ఇప్పుడు మనం దీన్ని వెట్ గ్రైండర్లో వేసి గారెల పిండిలాగా రుబ్బుకుందాం. ముందుగా పప్పులో నీళ్ళు అన్నది లేకుండా ఇలా పూర్తిగా వడగట్టు ఉంచుకోవాలి. కొంచెం నీళ్ళైనా సరే పిండి జారు అయిపోతుంది కాబట్టి అస్సలు నీళ్ళు లేకుండా ఇలా చేసుకోవాలి. ఇక్కడ టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని రుబ్బేసుకోవాలి. పిండి ఇలా మనకి మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం బరకగా రుబ్బుకోవాలి. అక్కడక్కడ మనకి పప్పులు కనిపిస్తూ ఉంటేనే బాగుంటుంది. గారెల పిండి సిద్ధమైపోయింది. పిండిని తీసేసుకుందాం. గారెల పిండి తయారుగా ఉంది కదా. ఇప్పుడు ఇందులో సన్నగా తురుముకున్నటువంటి అల్లం, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ టిప్ నేను మీకు షేర్ చేస్తున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత మనం చేతిని కొంచెం తడి చేసుకొని పిండిని బాగా బీట్ చేసినట్టుగా కలుపుకోవాలి. మనం ఎంత బాగా పిండి కలిపితే మనకు వడలు అంత మృదువుగా క్రిస్పీగా వస్తాయి. ఇదేనండి సూపర్ సీక్రెట్ మంచి గారెలు తయారు చేయడంలో. చూసారుగా, ఇలా బీట్ చేస్తున్నట్టుగా మనం కలుపుకోవాలి పిండి. అప్పుడే మంచి గారెలు మనకి తయారవుతాయి. చూసారుగా, మినిమం 5 మినిట్స్ పాటు మనం ఇలాగా పిండిని కలుపుకుంటూ బీట్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మనకి ఎలాంటి సోడా ఉప్పు వాడకుండా మంచి వడలు తయారవుతాయి. బయట హోటల్స్లో మనకి అలా వస్తాయంటే వాళ్ళు సోడా ఉప్పు వేస్తారు. కానీ ఇంట్లో మనం ఇలాంటి టిప్స్ పాటించడం ద్వారా మంచి క్రిస్పీ అండ్ సాఫ్ట్ వడలు తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు పిండి రెడీ అయిపోయింది. ఇంకా మనం గారెలు వేసేసుకుందాం. గారెలు వేసుకోవడానికి ముందుగా మనము ఇలా 2 చేతుల్ని తడి చేసుకోవాలి. ఇప్పుడు పిండిని ఇలా ముద్దలాగా తీసుకొని మీకు కావాల్సిన సైజులో వాటిని తయారు చేసుకోవచ్చు. ఇలా మధ్యలో మనం చిన్న రంధ్రం పెట్టడం వల్ల వడ 4 వైపులా సమానంగా కాలుతుంది. చూసారుగా, ఇలా. అలాగే అన్ని వడలు మనము కాల్చేసుకోవచ్చు. మీడియం టు హై ఫ్లేమ్లో మనము ఇలాంటి గారెల్ని కాల్చుకోవాల్సి ఉంటుంది. ఒకవైపు కాలిన గారెల్ని 2 వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మినపగారెలు ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా ఎదిగే పిల్లలకి వారానికి ఒక్కసారి మనం మినపగారెలు పెట్టడం ద్వారా వాళ్ళకి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసిన వాళ్ళం అవుతాము. ప్రోటీన్, ఐరన్ ఇలా మనకి కావాల్సినటువంటి విటమిన్స్, మినరల్స్ అన్నీ కూడా గారెల్లో ఉంటాయి. కాబట్టి ఇది హెల్తీ స్నాక్స్ అండ్ ఆల్సో బ్రేక్ఫాస్ట్.
చూసారుగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో గారెలు తయారైపోయినాయి. స్వచ్ఛమైన మినపప్పుతో చేసిన గారెలు అయితేనే మనకి రంగు వస్తాయి. కొంతమంది ఎర్రటి రంగు కోసం రవ్వ ఇలాంటివన్నీ వాడుతుంటారు. మినపగారెల్లో అలాంటివి వాడక్కర్లేదు కదండి. ఇప్పుడు కాలిపోయిన గారెల్ని ఇలా పేపర్ నాప్కిన్ మీద వేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా అబ్జర్వ్ అయిపోతుంది. చూసారుగా ఫ్రెండ్స్, గారెలు మనకి ఎంత బాగా వచ్చాయో. పైన చూస్తే మనకి అవుటర్ లేయర్ చాలా క్రిస్పీగా ఉంది, అలాగే లోపల మనకి చాలా సాఫ్ట్గా ఉంది. ఇలా నేను మీకు మధ్య మధ్యలో చెప్పినటువంటి టిప్స్ అన్నింటినీ మీరు కనుక ఫాలో అవుతూ గారెలు తయారు చేసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా నాకు వచ్చినట్లుగానే మీకు కూడా వస్తాయి. సో మీరు కూడా గారెలు తయారు చేయండి. ఈ టిప్స్ పాటిస్తూ మీకు ఎలా వచ్చాయో కామెంట్స్లో నాకు షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.